వేముల మండలం పెర్నపాడు బుడ్డ శనిగ కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి నేతలతో కలిసి సందర్శించారు. రైతుల ఇబ్బందులు, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఈ సందర్శన ప్రధాన ఉద్దేశం. తులసిరెడ్డి ప్రకారం రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో రబీ సీజన్లో బుడ్డ శనిగ ప్రధాన పంట. దిగుబడి బాగా వచ్చింది, కానీ గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాని 5,275 రూపాయలు, కానీ మార్కెట్లో వ్యాపారులు 4,700 రూపాయలకు కొనుగోలు చేశారు. దాంతో రైతులు క్వింటుకు సుమారు 1,000 రూపాయలు నష్టపోయారు. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, ఇతర రాజకీయ, ప్రజా సంఘాలు ఒత్తిడి చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో 21 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎన్ని క్వింట్లను పండించినా అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు జరగాలని, ఎకరాకు పరిమితి పెట్టకూడదని, ఖాతాకు డబ్బు 15 రోజుల్లో కాకుండా వారానికి జమ చేయాలని, దెబ్బతిన్న గింజలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేముల మండలం పెర్నపాడు బుడ్డశనిగ కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఈ రబీ సీజన్లో రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ప్రధానమైన పంట బుడ్డశనగ పంట లేదా ఈ పప్పు శనగ పంట. ఈ రబీ సీజన్లో అది ఏకైక పంట. కొన్ని ప్రాంతం అయితే అదే పంట, వేరే పంటలు వేరు. ప్రస్తుతం మనం వేముల మండలంలో ఇంతకుముందు ఏవో గారు చెప్పినట్లు దాదాపు 8,000 ఎకరాల్లో కేవలం బుడ్డశనగ పంట వేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షల ఎకరాల్లో రబీ సీజన్లో పంట వేస్తారు. ఈ సంవత్సరం దిగుబడి బాగా వచ్చింది, కానీ మొన్నటి వరకు ధర లేని కారణంగా రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వమేమో కనీస మద్దతు ధర క్వింటాలకు 5,875 రూపాయలుగా ప్రకటించింది. కానీ మార్కెట్లో వచ్చేసి 4,700, 4,800, 4,900 ఆ ప్రాంతంలోనే మార్కెట్లో వచ్చేసి వ్యాపారులు కొన్నారు. దీనివల్ల దాదాపు ఒక్కొక్క క్వింటాలకు దాదాపు 1,000 రూపాయల చొప్పున రైతులు నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క శనగ కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్షాలు కానీ, మిగతా పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ప్రజా విజ్ఞప్తులను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి జిల్లాలోనే 21 బుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.